నా ప్రశ్నకు సమాధానం నువ్వు ఏదైనా ఇవ్వలేదు. తాగావా? లేదు. ఓ మై గాడ్. నువ్వేం తాగుతున్నావో నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. సరే, మీకు ఏదైనా ఉన్నా వెంటనే అవును, నువ్వే దాని గురించి మొదట తెలుసుకుంటావు. ఎప్పట్లాగే టేబుల్ పాన్. అవును. సాస్. సాస్. మీరు దీన్ని చేశారా? ఇది చాలా రుచికరమైంది. థ్యాంక్ యూ బాస్. బాస్, నేను మీకు సహాయం చేయగలనా? లేదు, పర్లేదు. వెళ్ళి నీ పని చూసుకో. అవును, కాబట్టి తర్వాత ఏం జరుగుతుంది? కీమోథెరపీ కోర్సుతో ప్రారంభించాలని సిఫార్సు చేస్తున్నాను. దాన్ని ఎందుకు కట్ చేయకూడదు? సారీ, నా ఉద్దేశం మన సర్జరీ ఎందుకు చేయలేము? నిజాయితీగా యా. ఆమె చాలా పెద్దది. మనం చేయాల్సిన మొదటి పని దాన్ని తగ్గించడం. పెరుగుదల తగ్గుతుంది. మేము దీన్ని సాధించిన తర్వాత ఆమెకు ఆపరేషన్ చేయొచ్చు. అయితే అప్పుడు ఏంటి? మీరు శస్త్రచికిత్స నుండి కోలుకున్న తర్వాత మీరు కీమోథెరపీ యొక్క మరో కోర్సు చేయించుకోవాలి. మీరు నిజంగా ఇక్కడ దేన్ని వదిలేయాలనుకోవడం లేదు. ఇది రిలాప్స్ అయినందున మనకి అగ్రెసివ్ చికిత్స ప్రణాళిక అవసరం. అంతా బాగానే ఉంది. మీకు తెలియాలి కాబట్టి మేము కీమోథెరపీ, ఆ తర్వాత సర్జరీ చేయించుకుంటాము. మరొక్కటి, ఇది కీమోథెరపీ యొక్క చివరి కోర్సు కదా? అవును. సూపర్. పని గురించి ఏంటి? పని గురించి ఏముంది? వాస్తవానికి మనం ఎంత రికవరీ సమయాన్ని అనుమతించాలని మీరు అనుకుంటూ ఉన్నారు? మీరేం చెప్తారు? అది మీ వృత్తి యొక్క భౌతిక స్వభావాన్ని బట్టి చెప్పాలంటే, మీరు మీ సహోద్యోగులు ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనగలిగితే వ్యాపారాన్ని దూరంగా ఉండమని సలహా ఇస్తున్నాను. చివరికి కుక్కను తీసుకునే అవసరం వచ్చిందా? పెంపుడు జంతువులు, కుక్కలు నిజానికి పిల్లలకు మంచివని నేను ఎక్కడో చదివాను కూడా. అవి జీవిత కష్టాలను ఎదుర్కోవడానికి సహాయపడతాయి. ఎందుకంటే వారి పెంపుడు జంతువు మరణం నుండి బయటపడినట్లయితే వారు ఇన్ని ఇతర భయంకరమైన వాటిని బాగా ఎదుర్కోగలుగుతారు. కాబట్టి మనం ఒక కుక్కను, దాని జీవితాన్ని ముందుగానే ముగించుకోవాలని మీరు అనుకుంటూ ఉన్నారు. నేను ఖచ్చితంగా కుక్కను చంపమని సూచించడం లేదు. బాగా పాతదైతే మాత్రమే. నేను చెప్తే ఏం చెప్తావు? నేను చెప్తే ఏం చెప్తావో అది చెప్పు. నేను వీటన్నిటినీ మళ్ళీ చూడగలనని నాకు ఖచ్చితంగా తెలీదు. ఎలా అనుకోవాలి? అంతా ప్లాన్ ప్రకారం జరుగుతోందని చెప్పాలి. అయితే 6 నుండి 8 నెలల్లో అవును, అంతా బాగానే ఉందని, అద్భుతంగా ఉంటుందని నాకు మెసేజ్ వస్తుంది. లేదా ప్రతిదీ బాగానే ఉందని అకస్మాత్తుగా మారుతుందని. అవును, యా. గొప్ప, అంగీకరిస్తున్నాను. అవును, కానీ జరగకపోతే ఏం జరుగుతుంది? మరియు అకస్మాత్తుగా మీరు ఈ విచిత్రమైన స్థితిలో ఉన్నారు. ఇక్కడ ఈ 6, 7, 8, బహుశా 9 నెలలు
మీరు చేసిందంతా బట్టతల పోయి మీ దుమ్మును బయటకు తీయడమే మీరు గ్రహించారు. మ్మ్. సరే, అవును. కాబట్టి ఈ పరిస్థితుల్లో పరిమాణం కంటే నాణ్యత మీకు ముఖ్యము